దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరంలో, మరి ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి సంవత్సరం నుండి మరి టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వీక్షిస్తున్నారు, చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో బహు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా, బహు మేలుకరంగా ఉండునట్లుగా, బహు సంతోషకరముగా మీ జీవితంలో ఉండినట్లుగా మరి నేను కూడా ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, 24 గంటల ప్రార్థన మీకోసమే. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ప్రభు ఒక్కడే మీ మొరలు ఆలకించేవాడు, మీ పక్షమున్న జవాబిచ్చేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి మీరు మీ హృదయాలను సమర్పించుకొని ప్రభు వైపు మీ జీవితాలను త్రిప్పుకోవాలని ప్రభు సేవకునిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే మనల్ని మేలుతో నింపేవాడు. ఆయన ఒక్కడే మనకు సహాయం చేయగల దేవుడు. ఆయన తప్ప మనకు వేరొక నాదుడు లేడు. ఆయన ఒక్కడే మనకు దిక్కు, సర్వస్వం. కాబట్టి మనందరం కూడా మనుషులకు ఎన్ని చెప్పుకున్నా మన బాధలు, మన కష్టములు తీర్చేవారు ఎవరు ఉండరు. కానీ యేసయ్య ఒక్కడే మన బాధలను, మన చింతలన్నింటినీ కూడా విని మనకు జవాబిచ్చేవాడు ఆయన మాత్రమే. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఇప్పటికీ దాదాపుగా మనము ఒక 10 లైవ్ల దాకా చేసాము. 24 గంటల ప్రార్థనలు, వీలున్నప్పుడల్లా 24 గంటల ప్రార్థనలు ప్రభు సన్నిధిలో ఇలాగే మోకరించి, లేదంటే ఇలా కొద్దిసేపు కూర్చొని, కొద్దిసేపు నిలువు మోకాలొంగి, కొద్దిసేపు నిలబడి 24 గంటలు ఇదే స్టేజ్ మీద, ఇదే పరిశుద్ధ స్థలం మీద నిలబడి మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను ఎంచుకునిచున్నాను. ఇన్ని వేల మంది కొరకు ప్రార్థించే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తున్నాను. కేవలం నీళ్లు తాగుతూ, లేదంటే ఒక గ్లాసు మజ్జిగ తాగుతూనే ఈ యొక్క 24 గంటల ప్రార్థన జరిగిస్తున్నాం. ప్రతి సోమవారం ఉదయం 7 నుంచి మంగళవారం ఉదయం 7 వరకు జరిగిస్తున్నాం. ఒకవేళ సమయాలు అనుకూలించినప్పుడు మంగళవారం ఉదయం 7 నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు జరిగిస్తున్నాం. ఆ రీతిగా సమయం ఉన్నప్పుడల్లా, రోజు ఖాళీగా ఉన్నప్పుడల్లా 24 గంటల ప్రార్థనలో ఏకీభవిస్తూనే ఉన్నాం. కాబట్టి కల్వరి ప్రార్థన టీవీలో చూస్తున్న దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నారో మీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు ఒక్కసారి ఫోన్ చేస్తున్నారు, కానీ మేము మీకోసం కొన్ని వేల సార్లు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఒక్కసారి వాట్సాప్లో లేదంటే యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు, లేదంటే మెసేజ్ పెడుతున్నారు, కానీ మేమైతే మీ కొరకు కొన్ని వేల సార్లు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. దేవుడు ఒక్కడే మనకు మేలుతో నింపాలని ఆశపడుతున్నవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ప్రభుకి మేలుకరంగా జీవించండి. ప్రభుకి ఏదైనా మీరు ముందుకు రండి, ప్రభు పనికి పూనుకోండి. ప్రభు పని కోసం ముందుకు వచ్చినట్లయితే ప్రభు తప్పకుండా మీ పనులన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. అదే రీతిగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దాదాపుగా 5,460 రూపాయల విలువ గల ఒక మైక్ కావాలండి. దానికోసం ప్రార్థించండి. ఈ మైక్ మనకు చాలా ఇంపార్టెంట్. మైకులు లేవు మన దగ్గర. రీసెంట్గా కరెంట్ అప్ అండ్ డౌన్ కొట్టేసరికి మన దగ్గర ఉన్న సౌండ్ సిస్టము కొన్ని కాలిపోయాయి. చాలా ఇబ్బందులుగా ఉంది ఆరాధన చేసుకోవడానికి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ మైక్ మనకు కావాలి, 5,460 రూపాయలు. అమెజాన్లో దీని ప్రైస్ అది, వాటి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మైక్స్ మనకు కావాలి, వీటి కొరకు ప్రార్థించండి. దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే వెనుకడుగు వేయద్దు. ఇవి మన మందిరానికి కావాలి, మీ సహాయం కావాలి, మీ అర్పణ కావాలి. దేవుని మందిరానికి మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం. ఈ సమయంలో ఒకవేళ మీలో ఎవరి దగ్గర అయినా ప్రభు మీకు ప్రేరేపించినట్లయితే, మీ దగ్గర ఒకవేళ మీరు దేవునికి ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఈ సమయంలో మీరు ఆ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఇదే నెంబర్కి మీరు పంపించవచ్చు. 9154827050 అనే నెంబర్కి 5,460 రూపాయలు మాత్రమే మాకు చాలు. 1 రూపాయి కూడా మాకు ఎక్కువద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య నిమిత్తమై అడుగుచున్నాం. దేవుని పనికి మీరు పూనుకుంటారని ఆశతో అడుగుతున్నాం. మార్గంలో తెరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి మీరు సహకరిస్తారని, సహాయం చేస్తారని నిర్మోహమాటంగా మీ దగ్గర అడుగుతున్నాం. కాబట్టి మనకు మందిరానికి మైకులు కావాలి, మైకులు లేవు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి మీ సహాయాన్ని పంపించండి. 5,460 రూపాయలు లేదనొద్దు, నా దగ్గర లేదు అనొద్దు. దేవునికి ఇస్తే నష్టపోయిన వారు చరిత్రలో ఎవరు లేరు. మందిరం కావాల్సినటువంటి ఈ మైకులు చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉన్నాయి, మైకులు లేవు. ప్రార్థించండి దేవుని బిడ్డలారా, ప్రార్థించి సహకరించండి. ప్రభువా, మరి నేను ఇదిగోనైనా ఎందరైతే మరి టీవీ ఛానల్లో మరి ప్రసంగాలు విని బలపడుతున్నారు నాయన, మరి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు మరి చేసిన ఫోన్ కాల్స్ ని బట్టి నీకు వందనాలు. మరి ప్రార్థన అవసరాల కొరకు నాయన మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి ప్రార్థన ఆలకించండి తండ్రి. విశాఖపట్నం నుంచి నాయన మరి రూతు గారిని, బోయాజ్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అదే ఇల్లు కూడా తండ్రి వాళ్ళ అమ్మకానికి పెట్టారంటే జ్ఞాపకం చేసుకో తండ్రి. మంచి బేరం రావడానికి సహాయం చేయి. వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి, వారికి ఉన్న సమస్యల నుంచి, వ్యాధి బాధల నుంచి వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని, రూతు గారిని, బోయాజీ గారిని దీవించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నాయన మరి కందుకూరు నుంచి నేను పశ్చిమ గోదావరి జిల్లా మరి తన రుక్మిణి గారు మరి నేను జ్ఞాపకం చేసుకుని తండ్రి. బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు నాయన, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అనంతపురం జిల్లా నుంచి నేను జ్ఞాపకం చేసుకుని చందన, మౌనిక, ప్రవళిక ప్రభు ఉన్నారు. అక్క దగ్గర పిల్లలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. తిరిగి తన తల్లి దగ్గరికి రావడానికి సహాయం చేయండి తండ్రి. తల్లి చాటుకు బిడ్డలను చేర్చమని సన్నిధిలో వేడుకుంటున్నాను. వారి మీద నీ కృపను ఉంచండి. అదే రీతిగా నేను రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి నైనా ప్రభా మరి లావణ్య గారిని జ్ఞాపకం చేసుకోతండి. 8 నెలల నుంచి నైనా జ్వరము, నొప్పులతో, తలనొప్పితో బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో. యేసు నామములో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నైనా మరి తండ్రి ఒంట్లో బాగలేదు నైనా తులసమ్మ గారికి జ్ఞాపకం చేసుకో. పురుషోత్తం నైనా తూర్పు ఒలుగు నైనా జ్ఞాపకం చేసుకో తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా పురుషోత్తం గాని, తులసమ్మ గారికి కూడా తన మంచి ఆరోగ్యంతో నింపమని నితనలో వేడుకుంటున్నాను తండ్రి. విశాఖపట్నం నుంచి నైనా గురుమూర్తి గారిని జ్ఞాపకం చేసుకుని, శకుంతల గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. చందారాణి గారిని జ్ఞాపకం చేసుకునైనా, సౌజన్య గారిని జ్ఞాపకం చేసుకో. రవి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అత్త కమలమ్మ గారిని, ఈశ్వరయ్య గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. బ్లెస్సికాని జ్ఞాపకం చేసుకో తండ్రి. దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాలను బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి రాజమండ్రి నుంచి నేను 2 అమ్మాయిల ఇంటి స్థలం కోసం ప్రభా ప్రయాసపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. అమ్మేలాగున ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. సూర్యబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నైనా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రభా నైనా బిడ్డను జ్ఞాపకం చేసుకో. పుట్టింటి వాళ్ళనైనా కన్న వాళ్ళందరూ వదిలేశారు, దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒంటరి జీవితం అనుభవిస్తున్నాడు తండ్రి. ఒంటరి వాడి 1000 మంది అన్నాం నైనా. ప్రభా సూర్యబాబు గారికి నీవే తోడుగా ఉండండి, ఆదరించండి, బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా అదే గోపవరం దగ్గర నేను కొత్తపల్లి జ్ఞాపకం చేసుకో. రిబుక మరి హానోకును జ్ఞాపకం చేసుకో. భర్త చనిపోయాడు, కుటుంబ సమస్యలు ప్రభా సొంత ఇల్లు కోసం అడుగుతున్నారు, 2 పిల్లలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మరి నైనా దుర్గా భవాని జ్ఞాపకం చేసుకో. జలజాని జ్ఞాపకం చేసుకో. బిడ్డలను బలపరచమని, దీవించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఎన్టీఆర్ జిల్లా నుంచి నైనా ప్రభా నన్ను వీరబాబు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. యాక్సిడెంట్ అయింది నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. వీల్ చైర్ లో ఉన్నాడు ప్రభా జ్ఞాపకం చేసుకో. తన కాళ్ళను ముట్టి స్వస్థపరచండి, నొప్పుల నుంచి విడుదల
విడుదల కలిగించండి, బాధ నుంచి విడుదల కలిగించిన అనారోగ్యం నుంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. ఏలూరు నుంచి నైనా రక్షణమని వారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. రాడ్డు వేశారు నైనా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇల్లు కొనుక్కోవడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నైనా మంగా గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. రాజమండ్రి నుంచి ప్రభా మరి గుండె సమస్యతో బాధపడుతున్నారు ఆయన. అమ్మగారిని దీవించండి, మంచి ఆరోగ్యంతో దయచేయండి, శక్తితో నింపండి. ఆ గుండె సమస్యను ప్రభా తీసివేసి మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. విజయవాడ నుంచి ప్రభా రాజూరుపేట జ్ఞాపకం చేసుకుని కుమారి గారి గురించి, సురేష్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం తీసుకున్నారు తండ్రి. వివాహం కావాలి, జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా రీతిగా మరి గొడవ పడుతున్నాడు, జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవుని సన్నిధి దేవుని ప్రభా నమ్ముకున్నామని ప్రభా కోపం పడుతున్నారంటే జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ కోపంను చల్లార్చండి, కుటుంబాలకు సమాధానం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. పశ్చిమ గోదావరి అయిన చిలంకూరు నుండి ప్రభా జ్ఞాపకం చేసుకున్న తండ్రి. సురేష్ కుమార్ గారిని, సునీత గారిని, ఇద్దరు అబ్బాయిలు ప్రభా మరి తాగుడుకు బానిస అవుతున్నారు, జ్ఞాపకం చేసుకుని వారిని తాగుడు నుంచి, బానిసల నుంచి విడుదల చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా మరి ప్రభా గంగేష్, నాగేశ్వరరావు హార్ట్ అటాక్ తో ప్రభా బాధపడుతున్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభా అదే రీతిగానైనా సువార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. జ్ఞాపక శక్తితో బాధపడుతున్నారు ప్రభా, తన జ్ఞాపక శక్తి దయచేయండి, మంచి ఆరోగ్యంతో నింపని, శక్తితో బలముతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. హైదరాబాద్ నుంచి తండ్రి ఉప్పల్ ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా మరి అన్నమ్మ గారు మరి కోడలు వారి దగ్గరికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి. భర్త చాటిన భార్య ఉన్నట్లుగా కృపతో నింపని కుటుంబంలో ప్రతి సమస్యలు తీసివేయండి, సమాధానంతో నెమ్మదితో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా తండ్రి మరి తండ్రి మల్లిక గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి హజ్జి భాష ప్రభా మరి తాగుడు బోతులో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో తండ్రి. పిల్లల రక్షణ కొరకు, మారు మనసు కొరకు తండ్రి అడుగుతున్నాను ఆయన, సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. రబ్బాని గారిని తండ్రి, అదే రీతిగా సుబాని గారిని, షాకీర్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వీరు వేరే మతమైనప్పటికీ కూడా నీ యందు విశ్వాసం ఉంచి అడుగుతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి మీద నీ దయ చూపించండి, కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించమని ప్రభా. వారికి సంపూర్ణ రక్షణ, మారు మనసు అనుగ్రహించండి. కుటుంబం కావాల్సిన క్షేమం, ఆదరణతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి గర్భబలం కోసం ప్రభా 7 సంవత్సరాల నుంచి ప్రభా మరి రాణి గారిని ఆయన అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకో తండ్రి. ద్రాక్షారం దగ్గర నుంచి ఆయన రాణి గారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. 7 సంవత్సరాల నుంచి గర్భఫలం లేక ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు పడి బిడ్డ కృషించిపోయి ఉంటుండగా బిడ్డ కావాల్సిన గర్భఫలం అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా హైదరాబాద్ నుంచి ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా కోడలైన అమ్మగారింటికి వెళ్ళిందని ప్రభా డివోర్స్ కోసం వెళ్ళిందని జ్ఞాపకం చేసుకో తండ్రి. తిరిగి తన భర్త ఇంటికి రావాలని అడుగుతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి విడాకులు, డివోర్స్ క్యాన్సిల్ అవ్వడానికి సహాయం చేయండి. భర్త తాగుడు నుంచి మానుకొని, తాగుడు బానిసను వదులుకొని తన భార్యను ప్రేమించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రతిభ గురించి మరి ప్రభా ప్రమీలాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని వేడుకొనుచున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి విజయవాడ నుంచి ప్రభా మరి ఆదంబి అబ్బాయి పేరునైనా రాజస్వరూపు నేను జ్ఞాపకం చేసి కుటుంబ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం చేయండి ప్రభా. మరి చిత్తూరు నుంచి రాణి గారిని నేను జ్ఞాపకం చేసుకో. వారి కూతురు గురించి అడుగుతున్నాను ఆయన, ప్రియా జ్ఞాపకం చేసుకుని తన బిడ్డను దీవించండి. రాజశేఖర్ గారికి మారు మనసు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి తండ్రి సురేష్ గారినైనా భీమవరం నుంచి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం, శక్తి, బలం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నిస్సి గారినైనా భీమవరం నుంచి నేను బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. కాకినాడ నుంచి ప్రభా కృపా గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి నాయన. చిత్తూరు నుంచి నైనా సరోజమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. విజయవాడ నుంచి ప్రభా ఉషారాణి గారిని జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని దీవించండి, ఆశీర్వదించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా కిష్టపారి గారిని జ్ఞాపకం చేసుకున్నైనా కిష్టపారి గారిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, తన కుటుంబాన్ని దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి.
వంశీ కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకుని చిత్తూరు నుంచి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని బలపరచమని వేడుకొనొచ్చు, కుటుంబాన్ని దీవించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమోస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని రాజమండ్రి నుంచి బిడ్డను బలపరచండి, స్థిరపరచమని ఆశీర్వదించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. కైకవరం నుంచి ప్రభు మరి తాడేపల్లి గూడెం నైనా సమయాలు గారిని జ్ఞాపకం చేసుకోతండి, బిడ్డను దీవించని ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. అదే రీతిగానైనా మరి తిరుపతి దగ్గరనైనా గూడూరు జ్ఞాపకం చేసుకున్న ఆర్ఎంపీ గారు డాక్టర్ గారినైనా అదే రీతిగా ఎస్తేరి గారిని జ్ఞాపకం చేసుకుంటండి, బిడ్డను దీవించని ఆశీర్వదించమని, కుటుంబాన్ని స్థిరపరచండి, ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించి సంతోషం సమాధానం గ్రహించండి తండ్రి. అదే రీతిగా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గరైనా భీమవరం నుంచి ప్రభా శ్రీనివాసులు గారు మహాలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, శ్రీనివాసులు గారిని మహాలక్ష్మి గారిని దీవించమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాను తండ్రి. రాజమండ్రి గారిని రాణి గారిని జ్ఞాపకం చేసుకో, ప్రదీప్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, జాబ్ కోసం అడుగుతున్నారు నాయన, వారికి జాబ్ అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. విజయవాడ నుంచి విజయ్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, పాప మ్యారేజ్ కోసం అడుగుతున్నారు నాయన ప్రభా, మరియు మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. హైదరాబాద్ నుంచి ప్రభా మార్టిన్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జాబ్ గురించి అడుగుతున్నారు ప్రభా, వారికి జాబ్ అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి, కృపతో నింపండి, సహాయం చేయండి. విజయవాడ నుంచి ప్రభా లలిత గారిని జ్ఞాపకం చేసుకుని, లలిత గారిని దీవించని ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాను తండ్రి. రాజమండ్రి నుంచి ప్రభా వినోద్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, వినోద్ కుమార్ని దీవించని, కుటుంబాన్ని దీవించని, బలపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. భీమవరం నుంచి ప్రభా మరి నైనా మార్క్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం గురించి అడుగుతున్నారు ప్రభా, ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి, మంచి ఆరోగ్యంతో నింపండి. గద్వాల నుంచి ప్రభా లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోతండి, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, క్షేమకరంగా వారి బిడ్డను కుటుంబాన్ని ఉంచమని వేడుకొనిచున్నాను తండ్రి. పాలకొల్లు నుంచి ప్రభా నీ బిడ్డ వర్షిత కుమారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నాం, బలపరచండి, దీవించని, ఆశీర్వదించండి తండ్రి. కాకినాడ నుంచి నేను పద్మావతి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొని వచ్చినాను తండ్రి. విజయవాడ దగ్గర నేను కొండపల్లి దగ్గర జ్ఞాపకం చేసుకుంటాను, లక్ష్మి గారిని కోర్టు సమస్యతో బాధపడుతున్నారు ప్రభా, కోర్టు సమస్యల నుంచి ఇబ్బంది ఉన్నది నాయన, జ్ఞాపకం చేసుకుని విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి. తర్వాతనైనా మరో అదే రీతిగానైనా మరి సరస్వతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డ మారడానికి సహాయం చేయండి ప్రభా, మరి కృపతో నింపమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. వల్లూరు దగ్గరనైనా అంజలి గారిని జ్ఞాపకం చేసుకుని హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు తండ్రి, బిడ్డను దీవించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. కడప జిల్లా దగ్గరనైనా బద్వేల్ దగ్గరనైనా సరోజమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని విధవరాలు తండ్రి, కుటుంబ సమస్యలున్నాయి, జ్ఞాపకం చేసుకుని బిడ్డకు నువ్వే సహాయం చేయండి తండ్రి. కృపానైనా భీమవరం దగ్గర నుంచి బిడ్డను దీవించని, ఆశీర్వదించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. భీమవరం నుంచి ప్రభా మరి మేరమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని వేడుకొనొచ్చున్నాను తండ్రి. వల్లూరు నుంచి ప్రభా మరి పార్వతమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రభా మరి రాముడు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, ప్రభా మరి తురాతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను, షుగర్ నుంచి ప్రభు విడుదల కలిగించమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. కాకినాడ నుంచి ప్రభు పద్మ గారిని కూడా దీవించండి. నరసాపురం నుంచి ప్రభు కుటుంబ సమస్యలు ప్రభా మరి జూలీ గారిని జ్ఞాపకం చేసుకుంటాను, జూలీ గారి సమస్యలన్నీ తీసివేయని, కుటుంబ సమస్యలన్నీ తీసివేయమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. మరి ప్రభా మరి నేను ప్రభు బద్వేలు నుంచి జ్ఞాపకం చేసుకుంటాను, సారమ్మ గారిని ప్రభు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు తండ్రి, మరి కూతురు జ్ఞాపకం చేసుకునే వారి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు.
ముప్పదర నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుగుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుగుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. దాదాపుగా మరి 20 లక్షల రూపాయలు కావాలి అని తెలియపరుస్తూ వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మందిరంలో బెడ్ వేయాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చుట్టూ కాలువలలో పైపులు వేయాలని ఆశపడుతున్నాం, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి కనీసం మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు, దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది, చూడండి. 93-791-1059 93-9079-1059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు, కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి.
నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మందిరాన్ని ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ, అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి. దయచేసి అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. ఈ నెల మరి మొదటి వారమే కదా, అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో. మరి ఏడతెగక ప్రయాసపడుతున్నా. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము, కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.